హలో. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ నిర్వహించేటువంటి ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమంలో ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని అడిగినందుకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు తమ్ముడు ముందు రమేష్ నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అందరూ ఆఫీస్ బేరర్స్కి, మిత్రులకి, మరి ఈ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతున్న మీ అందరికీ, ఈరోజు ఈ లైవ్లో జాయిన్ అవుతున్న మీ అందరికీ నా తరఫున ముందుగా నమస్కారం. కరోనా వ్యాధి నుంచి, కరోనా బారి నుంచి దేశ ప్రజల్ని రక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి అసాధారణ నిర్ణయాలు కానివ్వండి, చర్యలు కానివ్వండి, కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాన్ని అన్ని దేశాలు మెచ్చుకుంటున్నాయి, సమర్థిస్తున్నాయి. ఒక మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ చేసినటువంటి ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద దేశాల దేశ అధ్యక్షులు, దేశ ప్రధానులు అందరికంటే కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి తీరు కరోనా బారి నుంచి ప్రజల్ని రక్షించడానికి తీసుకున్న నిర్ణయాల పట్ల అత్యధికంగా ప్రజల సమర్థన తెలియజేయబడింది. 84% మంది ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ గారి భారతదేశంలో తీసుకున్న నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయంటే, ఇతర దేశాల ప్రధానులు, రాష్ట్ర అధ్యక్షులు దానికంటే గ్రాఫ్లో చాలా తక్కువలో ఉన్నారు. 60% మించి మరే దేశ ప్రధానికి, దేశ అధ్యక్షుడికి ఆ స్థాయిలో సమర్థన రాలేదు. దానికి మన తప్పనిసరిగా ఈరోజు అలాగే సీ ఓటర్ అనే దేశంలో సంస్థ సర్వే నిర్వహిస్తే, ఆ సర్వేలో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే 94% మంది భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి కొనియాడారు. మరి ఇటువంటి సంఖ్య, ఇటువంటి సమర్థన నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఒక అసాధారణమైనటువంటి సమర్థన. సో కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ గారి పట్ల దేశ ప్రజల్లో ఉన్నటువంటి సమర్థన, మరి ధీటుగా కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడటానికి తీసుకున్నటువంటి అసాధారణ నిర్ణయాలు, లాక్డౌన్ విధించిన తీరు, ఆ తర్వాత లాక్డౌన్ సమయంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి ఊరట ఇచ్చేలాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొదటి లాక్డౌన్ విధించిన 2వ రోజే మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పి పథకం పెట్టి దేశవ్యాప్తంగా 1,70,000 కోట్ల రూపాయల్ని మరి అనేక రూపాల్లో, ఈధర్ ఆహార రూపంలో కానివ్వండి, లేదంటే ఎక్స్గ్రేషియా రూపంలో మరి బలహీనులైన వర్గాలకు కానివ్వండి, లేదా ముద్రా అకౌంట్ ఉన్నటువంటి 20 కోట్ల మంది మహిళలకు కానివ్వండి, 8 కోట్ల మంది దేశవ్యాప్తంగా రైతులకు కానివ్వండి, మరి ఉజ్వల పథకం కింద మరి గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి 8-9 కోట్ల మంది ప్రజలు కానివ్వండి, ఈ రకంగా ప్రథమంగా బీద వర్గాలకు మరి వారికి ఊరట కలిగించేలా నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన పార్టీ, మన ప్రభుత్వం తీసుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఇటువంటి చర్యల వలన సర్వత్రా మరి ప్రజల్లో ఆనందం నెలకొని ఉంది. అదే కాకుండా మరి మధ్యతరగతి వర్గాల వారికి ఊరట కలిగించడం కోసం వారికి ఈఎంఐల పోస్ట్పోన్మెంట్ల ద్వారా కొంత వెసులుబాటు కల్పించటం, మరి మొదటి లాక్డౌన్ చేసినప్పటికీ కూడా మరి సంఘటిత, అసంఘటిత సంస్థలన్నింటిలో, మరి ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా ప్రజలకు జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవటం, అలాగే చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కంపెనీల్లో అధిక శాతం 15,000 ఆదాయం ఉన్నవారు ఉన్నట్లుంటే వారికి కూడా ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున PF బకాయిలు చెల్లించటం, అలాగే విద్యా సంస్థల్లో అనేక మంది మీలో యువకులు ఉన్నారు, మన పార్టీని సమర్థించేవారు ఉన్నారు. దేశవ్యాప్తంగా మరి కాలేజీలని లాక్డౌన్ కంటే ముందుగానే దాదాపుగా మార్చి 16వ తారీఖే దేశవ్యాప్తంగా కాలేజీలు, యూనివర్సిటీస్ని వాటిని క్లోజ్ డౌన్ చేయటం, ముఖ్యంగా యువకులకి, విద్యార్థులకి ఎటువంటి ఆపద కలగకుండా మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సర్వత్రా అందరూ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి నిర్ణయాలు. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా విద్యార్థులకి చదువు మరి ఆటంకం కలగకుండా
కొత్త కొత్త పద్ధతుల్ని, ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తూ ఒక విప్లవాత్మక మార్పుని మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం నేను ఒక వారం రోజుల క్రిందట మరి 70-80 మంది వైస్ ఛాన్సలర్స్తో కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, డీన్స్తో కానివ్వండి, ఐఐటీస్, IIITs, NIT, ఈ రకంగా అనేక సంస్థల్లో మరి చాలా ఉన్నత అర్హతల్లో ఉన్నటువంటి వారితో నేను చాలా చర్చించడం జరిగింది. వారందరూ తీసుకున్న మరి మార్పులు, మన విద్యా రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని చూస్తే మరి ఈ కొత్త పరిస్థితుల్లో ఉత్పన్నమైనటువంటి ఈ ఇబ్బందికర సమయంలో ఏ రకంగా మన విద్యా వ్యవస్థ మరి కొత్త ఒరవడులు తొక్కుతోంది, కొత్త పద్ధతుల్ని అవలంబిస్తోంది. ఈ సంకట సమయంలోనే మనం అనేక రకమైనటువంటి మార్పులు కూడా మన విద్యా వ్యవస్థలో చూస్తున్నాం. ఇక రాకపోతే కొత్త విద్యా సంవత్సరం అన్నది సాధారణంగా జూలై మాసంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో దాదాపుగా జూలై మాసంలోనే మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం చూస్తే ఉన్న పరిస్థితుల కారణంగా విద్యా సంవత్సరం కనీసం 2-3 నెలలు ఆలస్యం అయ్యేలా ఉన్నది. యూజీసీ 2 టాస్క్ ఫోర్స్ నియమించింది. అందులో ఒక టాస్క్ ఫోర్స్ సెప్టెంబర్ నెలలోనే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ మరలా కొత్త అకాడమిక్ ఇయర్ని ప్రారంభించగలుగుతాయి అని చెప్పడం జరిగింది. అంటే విద్యార్థులకి దాదాపుగా మరి ఇప్పుడు అనేక యూనివర్సిటీస్లో ఎక్కడా కూడా ఇంకా ఎగ్జామినేషన్స్ చాలా చోట్ల పూర్తి అవ్వలేదు. మరి దాదాపుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్సే పట్టే పరిస్థితి కలిగే అవకాశం ఉన్నది. అది అయిన తర్వాత ఏ రకంగా వీరందరికీ మరి సమయం ఉంటే యువకుల్ని, విద్యార్థుల్ని ఏ రకంగా సామాజిక సేవా కార్యక్రమాల వైపు మరి ప్రజలకు వారు ఒక రకంగా సహకారం అందించేలా ఎటువంటి చర్యలు వారు తీసుకోవచ్చు అన్న దానిలో మన BJYM తప్పనిసరిగా ఒక ప్రధాన పాత్ర పోషించాలని మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. తప్పకుండా మీ అందరితో కలిసి పనిచేసి విద్యార్థుల్ని మరి ఇటువంటి దేశం ఉన్నటువంటి ఈ కష్ట సమయంలో విద్యార్థులు కూడా తమ వంతు పాత్ర పోషించి అవకాశం ఉంటే వారికి ఈ సోషల్ సర్వీస్ చేసినందుకు గాను స్పెషల్ సర్టిఫికెట్స్ కానివ్వండి, వారికి ఏదో ఒక రకంగా కొన్ని క్రెడిట్స్ కానివ్వండి ఇచ్చేలాగా యూనివర్సిటీస్తో మాట్లాడి మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈ విషయాన్ని చర్చించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నారు, అనేక మంది వారి స్వగ్రామాలు, అనేక మందిగా దాదాపుగా అందరూ స్వగ్రామాలకు కానివ్వండి వారి ఇళ్ళకి వెళ్ళారు. వీరు దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని నగరాల్లో ఉన్నారు. సో వారు సామాజిక మరి స్ఫూర్తితో, స్పృహతో ఏ రకంగా పార్టిసిపేట్ చేసి తమకు తాము కొంత సార్థకత చేసుకుంటారన్న దానికి ఒక అవకాశం ఇది. సో BJYM తరఫున మనందరం అటువంటి కార్యక్రమాలని రూపొందించి వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి వారిని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేద్దాం. ఇక యువకుల ముఖ్యంగా BJYM ప్లాట్ఫామ్లో ఉన్నాం కనుక యువకుల పైన విద్యా అవసరాలపైన ఎక్కువగా ప్రస్తావిస్తాను. మనం చూస్తే ఇప్పుడు అనేక మంది కాలేజెస్లోంచి ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యే వారికి మరి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు మరి ఏ రకంగా క్రియేట్ అవుతుంది, అలాగే ఆఖరి సంవత్సరం అంతకుముందు సంవత్సరంలో ఉన్నవారికి ఎటువంటి అవకాశం వస్తుంది, ఇంటర్న్షిప్స్ లాంటివి చేయటానికి, ఇవన్నీ కూడా మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు. వీటన్నిటినీ కూడా మీరు ఇటువంటి విషయాలు కనుక వీటిలో కొన్ని ప్రపోజల్స్ కనుక చేయగలిగితే మీ నుంచి కూడా అనేక సలహాలు తీసుకొని దీన్ని ఏ రకంగా మరి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు చూసేటువంటి యువతకి మనం వారి తరఫున ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోగలుగుతాం, అలాగే చదువులో ఉన్నటువంటి వారు ఇంటర్న్షిప్స్ వంటి వెతికేవారు వారికి ఎటువంటి అవకాశాలు కోసం మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇవి తప్పనిసరిగా ఒక అవగాహనకు వచ్చాక తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడే చొరవ నేను కూడా తీసుకుంటాను. ఎందుకంటే నేను చెప్పాను, ఈ లాక్డౌన్ సమయంలో 5 వారాల సమయంలో మరి ఖచ్చితంగా గతంలో కంటే కూడా అంతకుముందు అనేక పనులతో తప్పనిసరిగా మనందరం బిజీగా ఉండేవాళ్ళం. నేను చాలా బిజీగా ఉండేవాడిని. గత 5 వారాల్లో కూడా మధ్యలో ఒక 10 రోజులు అనారోగ్య కారణంగా తీసేస్తే మిగతా అన్ని రోజుల్లో మామూలు సమయంలో కంటే కూడా ఎక్కువ పని చేయటం జరిగింది. అనేక మందితో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఇబ్బందుల్ని తొలగించే కొంత ప్రయత్నం చేయటం, మరి అలాగే మరి అనేక వర్గాలు
అటు వ్యవసాయ రంగంలో వారు ఇబ్బందుల్లో ఉంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు పడే ఇబ్బందుల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం, టొబాకో బోర్డు దృష్టికి తీసుకువెళ్ళి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేశాను. అలాగే గుంటూరు జిల్లాలో ఈ మధ్యనే మిర్చి పంటకు వచ్చింది, వారు పడేటువంటి ఇబ్బందులు, కోల్డ్ స్టోరేజ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, వీటిపైన కూడా అనేక మందితో, అధికారులతో, ప్రభుత్వాలతో చర్చించి పరిష్కారం కోసం పనిచేశాము. అలాగే వారణాసిలో చిక్కుకుపోయిన 1000 మంది కంటే యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారిని తెలుగు రాష్ట్రాలకు తరలించడానికి ఒక మంచి ప్రయత్నం చేశాను. సఫలీకృతంగా కూడా చేయగలిగాం. దాదాపుగా రెండవ లాక్డౌన్ ఫేజ్ 2 స్టార్ట్ అవ్వక ముందే 1200 మందిని ఇటు తెలుగు రాష్ట్రాలకి, అలాగే పక్క దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ ఒరిస్సా కూడా తరలించే ప్రయత్నం చేయటం జరిగింది. అలాగే మొన్న కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ఇచ్చాక మరి తెలుగువారు ఎవరైతే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, చిక్కుకుపోయారో వారందరినీ కూడా మరి రాష్ట్రానికి చేర్చేలాగా, వారికి అనుమతులు వచ్చేలాగా నిన్న నేను అనేక మందితో మాట్లాడటం జరిగింది. అక్కడ తమిళనాడు కుంభకోణంలో ఇరుక్కున్న కొంతమంది యాత్రికుల దగ్గర నుంచి ఇటు పంజాబ్లో లవ్లీ యూనివర్సిటీలో 100కు పైగా తెలుగు విద్యార్థులు, అలహాబాద్ నైని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 30కి మందిగా తెలుగు విద్యార్థులు, వారణాసిలో ఇంకా ఉన్నటువంటి దాదాపు 350 మంది తెలుగు యాత్రికులు, అలాగే ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ఇంకొక 30 మంది యాత్రికులు, మౌంట్ ఆబూలో బ్రహ్మకుమారీస్లో ఉన్నటువంటి 500కు పైగా తెలుగువారు, వీరందరికీ, అలాగే ఛత్తీస్గఢ్లో ఇరుక్కుపోయినటువంటి మన జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు, గుంటూరు విద్యార్థులు, మరి 21 మంది పిల్లలు 40 రోజుల నుంచి అక్కడే స్ట్రాండ్ అయి ఉన్నారు, ఇరుక్కుపోయి ఉన్నారు. వారందరినీ తెచ్చే ప్రయత్నం నిన్నటి నుంచి చేశాను. అనేక మందితో మాట్లాడాను. తప్పనిసరిగా వారందరికీ వచ్చే ఏర్పాట్లు, వారు వచ్చేందుకు అనుమతులు ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫిలిప్పైన్స్లో ఉన్న వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని సంప్రదించాను. అక్కడ అంబాసిడర్తో మాట్లాడటం జరిగింది. అలాగే 2 యువకులు మన అనంతపురం జిల్లా నుంచి మెడిసిన్ చదువుకునే వారు చనిపోయారు యాక్సిడెంట్లో. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దానిలో వారి అంత్యక్రియలు ఇక్కడే చేయాలి కనుక వారిని ఏ రకంగా మరి అక్కడ వారి బాడీస్ని ఏ రకంగా పొందుపరచాలి, అక్కడ ఫార్మాలిటీస్ ఏ రకంగా పూర్తి చేయాలి, వీటన్నిటికీ అక్కడ ప్రయత్నం చేశాను. అంబాసిడర్తో మాట్లాడాను. అలాగే ఉక్రెయిన్లో ఉన్నటువంటి మెడిసిన్ విద్యార్థులు వారందరూ ఇబ్బందుల్లో ఉంటే అక్కడ అంబాసిడర్తో మాట్లాడాను, యువకులతో మాట్లాడాను. అలాగే యూకేలో ఉన్నటువంటి మన 1000 మంది భారతీయులు, తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. వారి ఇబ్బందులు తెలుసుకొని వాటిని కూడా మరి వాటికి కూడా కొంత ఊరట కలిగించే ప్రయత్నం చేశాను. ఈ రకంగా గత 35 రోజుల్లో దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పట్ల మరి అధికారులతో, ప్రభుత్వాలతో మాట్లాడి తప్పనిసరిగా వారికి ఒక ఊరట కలిగించేలాగా తప్పనిసరిగా ఒక ప్రయత్నం చేశాం. సో కాబట్టి ప్రజాప్రతినిధులుగా, అలాగే రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మనం ఈ లాక్డౌన్ సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీస్ మనందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో మనం ఒక సమాజ సేవ చేసేటువంటి వ్యక్తుల్లాగా పనిచేశాం తప్పితే మనం ఒక రాజకీయ కార్యకర్తల్లాగా ఎక్కడా పనిచేయలేదు. మనం ఫీడ్ ద నీడీ ప్రోగ్రాం కింద మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చేసినటువంటి సూచన మేరకు, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కోట్ల మందికి మరి ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆహార సదుపాయాన్ని అందించే పని చేశాం. ఇదే కాకుండా మరి పిఎం కేర్స్ ఫండ్, ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే కొత్తగా పెట్టారో మరి కరోనాకు సంబంధించి దానికి నిధుల వసూలు కోసం ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి అందరినీ కింద స్థాయి వరకు మాట్లాడటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ గత 5 వారాల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక కార్యకర్తలతో ఏ స్థాయిలో మనం మమేకమయ్యామో మేమందరం, అది కొద్ది సంవత్సరాల్లో అది సాధ్యం కాలేదు. మనం ఎదురు ఉండి కూడా చేయలేనిది టెలిఫోన్ల ద్వారా, టెలికాన్ఫరెన్సెస్ ద్వారా, అలాగే మరి ఈ వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా చేయటం జరిగింది. సో కాబట్టి ఎక్కడా లాక్డౌన్ సమయంలో మనం ఎవ్వరం కూడా
మరి అదేదో ఖాళీగా ఉండి మరి గోళ్ళు గెల్లుకుంటూ ఉండకుండా మన అందరం కూడా మంచి సామాజిక స్పృహతో ప్రజలకు పనికొచ్చేలా పనిచేశాము. సో కాబట్టి అదే స్ఫూర్తితో మనం ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ రేపు 3వ తారీఖున అది పూర్తవబోతోంది. కానీ అనేక నిబంధనలు, అనేక గైడ్ లైన్స్ భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే కరోనా నుంచి పూర్తి స్థాయి భద్రత మనకి ఇంకా రాలేదు, ఏ దేశానికి లేదు. ఎందుకంటే దానికి నివారణ లేదు కనుక దాని వ్యాప్తిని అరికట్టడమే మనం చేసేటువంటి ఒక మంచి పని. 2 లాక్డౌన్ల ద్వారా దాదాపుగా 5-6 వారాల్లో మనం వ్యాధిని చాలా వరకు పరిమితం చేయగలిగాము. ఇప్పుడు చూసి చాలామంది మరి లాక్డౌన్లో కూడా కేసులు పెరుగుతున్నాయి కదా, ఇన్ని కేసులు అయినాయి కదా అని అనుకునేవారు ఉంటారు. కానీ మీరు చూస్తే ఈ రోజున కనుక మనం లాక్డౌన్ చేయకుండా ఉండుంటే 35-37 వేల కేసులు ఉన్నాయి. వాటికి అందులో దాదాపుగా 30% మంది ఆల్రెడీ వారికి ఊరట కలిగింది, వారికి ఆల్రెడీ కరోనా నుంచి వారు విముక్తులయ్యారు, ట్రీట్మెంట్ ద్వారా వారు బయటపడ్డారు. సో కాబట్టి ఇప్పుడు ఏవైతే యాక్టివ్గా ఒక 24-23 వేల కేసులు ఉన్నాయో అవి మనం లాక్డౌన్ చేయకుండా ఉండుంటే అది కనీసం 10 లక్షలకు పైగా ఉండేవి. 10 లక్షలకు పైగా అంటే కనీసం 3% దానివల్ల మోర్టాలిటీ ఉన్నా కూడా ఈ రోజున ఎన్ని కేసులు ఉన్నాయో అంతమంది మరణం పాలయ్యేవారు. సో ప్రజల ప్రాణాలని కాపాడటంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి చొరవ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అసాధారణ నిర్ణయాలు, మరి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒక టీమిండియా స్పిరిట్తో రాజకీయాలకు అతీతంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశానికి నాకు తెలిసి భారత చరిత్రలో మరి పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో మరి ఇటువంటి ఉదాహరణ మరొకటి లేదు. అందులో చాలా ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కావు. కానప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వెనుక ప్రధాని నరేంద్ర మోదీ గారి బాటలోనే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ నడిచాయి. దానికి ప్రధాన కారణం ప్రజల మద్దతు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆయన చేసిన నిర్ణయాలకి, సాహసోపేత నిర్ణయాలకి పూర్తి స్థాయి మద్దతు పలికారు కనుక ఇది సాధ్యమయ్యింది. కానీ మే 3 తర్వాత కూడా మరి అనేక నిబంధనలు కొనసాగుతాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా మళ్ళీ సమూహాల్లో ప్రజలు తిరిగితే గతంలో లాగే మళ్ళీ మనం అందరం రోడ్లపైకి వచ్చేస్తే వ్యాధి సంక్రమణ తగ్గదు సరికదా, పెద్ద సంఖ్యలో పెరుగుతుంది. సో కాబట్టి మనందరం బాధ్యతాయుతంగా మరి ఈ వ్యాధి అరికట్టడానికి కొంత మీరు చూస్తే నెల రోజుల క్రితం కంటే వరుసగా అనేక సడలింపులు ఇవ్వటం జరిగింది. ఏప్రిల్ 21 మొదట్లోనే వ్యవసాయ పనుల అన్నిటికి కూడా సడలింపు ఇవ్వటం జరిగింది. వ్యవసాయ కూలీలు కానివ్వండి, వ్యవసాయ రైతులు కానివ్వండి, వారందరూ తమ పనులు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ మార్కెట్లన్నీ కూడా తెరవచ్చు, సామాజిక డిస్టెన్స్ని పాటిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కొనసాగించవచ్చు అని ముందుగానే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని నిర్ణయాలు ముందుగానే చేయటం జరిగింది. అలాగే ఏప్రిల్ 3వ తారీఖు తర్వాత మరి అందరూ మరి అలాగే గ్రీన్ జోన్స్లో ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వారు తమ పనులను చేపట్టవచ్చు అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో కాబట్టి లాక్డౌన్ మొదట విధించినప్పుడు పూర్తి స్థాయి అన్నిటిపైన నిషేధం ఉంటే రాను రాను వాటి నిషేధాన్ని సరళించడం జరిగింది, చాలా వరకు నిషేధాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ ఆర్థిక రంగంలో పనులు మళ్ళా మొదలవటానికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనేక చొరవలు తీసుకుంది, అనేక నిర్ణయాలు చేసింది. కానీ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ యాజ్ యూజువల్. ఇట్ కెనాట్ బి బిజినెస్ యాజ్ యూజువల్. మనం గతంలో ఎలా ఉన్నామో అలాగే ఉండొచ్చు. లాక్డౌన్ ప్రభుత్వ నిబంధనలు ఎత్తేసిన తర్వాత ఇంక ఇబ్బంది లేదు అనుకుంటే పొరపాటు. అది కరోనా అన్నది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి ఆదేశాలని అనుసరించి అది మనకు వ్యాపించదు. అది దానికి ఎక్కడ అవకాశం ఉంటే ఎవరిపైన విజృంభించే అవకాశం ఉంటే అక్కడ చేస్తుంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు. మొదటి నుంచి ఇచ్చినటువంటి మార్గదర్శకాలని పాటిస్తూనే ఉండాలి. చేతులు మరి అనేక మార్లు శుభ్రం చేసుకోవటం,
అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్లకుండా ఉండటం, మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నవాళ్ళు కొన్ని నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేట్టుగా వారు స్వతహాగా లేక వారి ఉద్యోగ సంస్థలతో మాట్లాడుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటం, తప్పనిసరైన వారు అవసర రీత్యా ఉన్నవారు మాత్రమే బయటికి వెళ్ళటం, అక్కడ కూడా సామాజిక డిస్టెన్స్ని అన్ని రకాలుగా పాటించటం, చేతులు పరిశుభ్రం చేసుకోవటం, ఫేస్ కవర్స్ని కంపల్సరీగా బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ కవర్స్తో మొహాన్ని కవర్ చేసుకోవటం, ఈ రకమైనటువంటి అనేక అలాగే ఎవరికన్నా సిమ్టమ్స్ ఉంటే తప్పనిసరిగా సంబంధిత వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసి నివారణ పొందటం, ఇవన్నీ చేస్తేనే మనం కరోనా నుంచి పూర్తిగా విజయం సాధిస్తాం. ఇది 15 రోజుల లేదా 6 వారాల ఫైట్ కాదు. ఇది కరోనాపై ప్రజలు మనందరం చేసేటువంటి యుద్ధం అనేక నెలల పాటు కొనసాగబోతుంది. సో కాబట్టి దీనికి పూర్తి స్థాయి నివారణ వ్యాక్సినేషన్ రావడానికి వచ్చే సంవత్సరం కానీ అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. సో కాబట్టి మనందరం కూడా ఇటువంటి ఇబ్బందులకి గురవ్వకుండా పూర్తి స్థాయిలో మన ప్రయత్నం చేయాలి. యువకులు, బీజేవైఎం కార్యకర్తలు, బీజేవైఎం నాయకులు అందరూ కూడా తప్పనిసరిగా దీనిలో ఈ ప్రజలకు అవగాహన కలిగించడంలో పెద్ద స్థాయి పాత్ర పోషించాలి. ప్రజల్లో ఉన్న భయాందోళనను కొంత తొలగించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, అనేక మందికి వెసులుబాటు ఉన్నా కూడా కొంతమంది పని చేయటానికి రావటం లేదు. పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకొని గ్రీన్ జోన్స్ ఏవైతే ఉన్నాయో లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ అన్ని ప్రియంటివ్ మెజర్స్ తీసుకొని గనక వెళ్తే ఇబ్బంది ఉండదు. సో ఎందుకంటే మనం 2 నెలల పాటు కాబట్టి 6 వారాల పాటు కాబట్టి పూర్తిగా ఒక రకంగా జీవితాన్ని స్తంభింపజేసి మనం వ్యాధిని అరికట్టాం. కానీ అనేక నెలల పాటు ఇది చేయటం కష్టతరం కనుక మనం మన దైనందిక జీవితాన్ని ప్రారంభిస్తూనే పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మార్గదర్శకాలని తప్పనిసరిగా మనం అమలు చేయాలి. సో కాబట్టి దీనిలో యువకులైనటువంటి మీరందరూ కూడా ప్రధాన పాత్ర పోషించాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ, మీ నుంచి నేను అనేక ప్రశ్నలు నాకు కామెంట్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కేవలం ఒక స్పీచ్ లాగా ఇవ్వటం కాకుండా మీ అందరి నుంచి కూడా మీకున్నటువంటి ఆలోచనలు, మీకున్నటువంటి అపోహలు, మీకున్నటువంటి భయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తెలుసుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నా ముందు ఉన్నటువంటి అనేక కామెంట్స్లో కొన్ని కామెంట్స్ని తీసుకొని మీకు సమాధానం చెప్తాను. నేను ఆన్సర్ చేస్తున్న తరుణంలో కూడా మీ మనసులో ఏదన్నా ప్రధానమైనటువంటి సూచన కానీ అపోహ కానీ అభిప్రాయం కానీ భయం కానీ ఏదైనా ఉంటే దాని గురించి తప్పనిసరిగా మీరు ఈ ఫేస్బుక్లోనే లైవ్ చాట్లోనే మీరు చాట్ బాక్స్లో ఎంటర్ చేస్తే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఇంకొక 20 నిమిషాల పాటు ఈ లైవ్ ఫేస్బుక్ లైవ్ని కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక మీ ముందు మీరు రాసిన ప్రశ్నలకి కొన్నిటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వి శ్రీనివాస్ ఉమా ఎక్కువ మంది అవును సార్ మోడీ గారు బాగా చేశారు అని చెప్పి సమాధానం చెప్తున్నారు. అచ్చా, శ్రీనివాస్ కొప్పాకరావు ఆంధ్రప్రదేశ్కి ఎంత నిధులు ఏ రూపాల్లో కరోనా సహాయం చేశారో వివరంగా ఒక్కసారి చెప్పండి సార్. నేను ఈ వివరాలని మీకు జనరల్గా దేశవ్యాప్తంగా చేసింది ముందుగా చెప్తాను, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చెప్తాను. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందుగా అనౌన్స్ చేసినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేదల సంక్షేమ పథకం ఏదైతే అనౌన్స్ చేశారో దానిలో
దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి 3 నెలల పాటు ఉచితంగా రేషన్ సదుపాయం, వారికి బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, అలాగే 1 కిలో కందిపప్పు ఇచ్చేటువంటి సహాయం చేశారు. 80 కోట్ల మంది ప్రజలంటే దాదాపుగా దేశంలో 3/2 వంతులు. సో మన రాష్ట్రంలో కూడా దాదాపుగా 3 కోట్లకు పైగా ప్రజలకి ఈ సదుపాయం ఆంధ్రప్రదేశ్ వారికి కూడా కలిగింది. అలాగే తెలంగాణ వారికి కూడా మోర్ దాన్ ఒక 70% పాపులేషన్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ లబ్ధి చేకూరింది. ఇది కాకుండా జన్ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది మహిళలకి డైరెక్ట్గా వారి అకౌంట్స్లో ప్రతి నెల 500 రూపాయల చొప్పున 1500 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ 30 కోట్ల మందిలో ఈ దేశవ్యాప్తంగా ఉన్న వారిలో దీనిలో మన రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రొపోర్షనేట్గా నెంబర్ ఉంది. దాదాపుగా ఎగ్జాక్ట్గా నెంబర్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఫోన్లోనే ఉంది. మీకు తప్పనిసరిగా మరి ఈ గ్రూప్లోనే షేర్ చేస్తాను. BJYM పేజ్లోనే మీకు ఆ సమాచారం ఇచ్చే పని చేస్తాను. ఇకపోతే ఇది కాకుండా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి NSAP నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద దీనికి మరి ఎక్స్గ్రేషియా కింద ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇవ్వటం జరిగింది. దానిలో మరి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, దానిలో పేదవారైనటువంటి వృద్ధులు, అలాగే విడో పెన్షనర్స్, అలాగే వికలాంగులు, వీరందరికీ సంబంధించి దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి 1000 రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఉజ్వల పథకం కింద మరి అందరికీ ఉజ్వల పథకం కింద ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా దాదాపుగా వారందరికీ 3 నెలల పాటు వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం చేసింది. ఆ లబ్ధిదారులందరికీ కూడా ఇది దేశవ్యాప్తంగా ఈ బెనిఫిట్ చేకూరుతోంది. ఇది కాకుండా డాక్టర్లకి ఇన్సూరెన్స్ కింద దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఉన్నటువంటి డాక్టర్స్కి, ఇతర హెల్త్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా 50 లక్షల రూపాయల వరకు వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఈ 3 నెలల సమయానికి దానికి ఇన్సూరెన్స్ ప్రీమియం కేంద్ర ప్రభుత్వం కట్టడం జరిగింది. ఈ రకంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పెద్ద మొత్తంలో వీటిలో ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మరి లబ్ధిదారుల అకౌంట్లోనే వేయటం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులకు మరి వారి అకౌంట్స్లో 2000 రూపాయలు PM కిసాన్ యోజన కింద 2,000 రూపాయలని వేయటం జరిగింది. ఇది కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తులను ఎదుర్కోవటం కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంటుంది. దానిలో అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆ SDRFలో ఉండేటువంటి మొత్తం ఏదైతే ఉందో దానిలో 75% కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో ఈ సంవత్సరానికి ఇవ్వవలసిన డబ్బు ఏదైతే ఉందో దానిలో మొదటి 6 నెలలకు ఇవ్వవలసినటువంటి దాదాపుగా 1100 కోట్ల రూపాయలు అనుకుంటాను, అది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ సంవత్సరానికి 1100 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానిలో మొదటి 6 నెలలకు ఇవ్వవలసిన 50% ఏదైతే ఉన్నదో దాదాపుగా 560-70 కోట్లు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్ మొదటిలోనే ఇవ్వటం జరిగింది. ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి, కేవలం మన రాష్ట్రానికే కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కనుక ఆంధ్రప్రదేశ్కి మరి రెవెన్యూ లోటు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే 15వ ఆర్థిక సంఘం చేసిన సూచనలకు మేరకు చెల్లిస్తోంది. దానిలో ఏప్రిల్ నెలకు రావాల్సినటువంటి అది దాదాపుగా 500 కోట్ల రూపాయలని అది కూడా ఏప్రిల్ నెల మొదట్లోనే ఆంధ్రప్రదేశ్కి ఏప్రిల్ నెలకు అందించడం జరిగింది. సో రాస్తున్నారు రీసెర్చర్స్ యూనివర్సిటీస్లో వారి పరిస్థితి ఏమిటి అని. ఎక్కడైనా మనం చూడండి, ఇప్పుడు విపత్కర పరిస్థితి ఏదైతే ఏర్పడిందో దీనిలో మరి అన్ని వర్గాలకి ఏదో ఒక రకంగా ఈ కరోనా వలన ఎఫెక్ట్ ఉన్నది. దీనివల్ల లాభించిన వారెవరూ లేరు. అందరూ దేశవ్యాప్తంగా ఇబ్బందుల పాలైన వారే, నష్టపోతున్న వారే. సో కాబట్టి అందులో ప్రధానంగా ఎవరైతే ఏ వర్గాలకైతే వారి బేసిక్ సెక్యూరిటీకి కూడా ఇబ్బంది ఉందో ప్రధానంగా వారిపైన దృష్టి పెట్టడం జరిగింది.
మొదట్లో ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసాం, మినిమం ఇన్కమ్ సెక్యూరిటీ కోసం మినిమం ఇన్కమ్ ఇచ్చాం, వారికి డైరెక్ట్గా అకౌంట్స్లో వేయటం జరిగింది. అలాగే వారికి ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ, ఇప్పుడు కొత్తగా మన ప్రధాన లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ముందు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లోనే అధిక శాతం మంది ప్రజలు పనిచేస్తారు, వారికి ఈ రకంగా వారి ఉద్యోగాలు నిలబడేలాగా, అలాగే పరిశ్రమలు మూతపడకుండా ఎటువంటి నిర్ణయాలు చేయాలి అన్న దానిపైన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. అందులో చాలా వరకు మరి వారికి రుణాల సదుపాయం కోసం ఆర్బీఐ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేలాగా, అత్యధిక అమౌంట్లలో ఆర్బీఐ నుంచి సంస్థలకి నిధులు వచ్చేలాగా మరి అనేక వెసులుబాట్లు కల్పించడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వం అన్ని వర్గాలకి ఆలోచించి వారి మంచి కోసం పనిచేస్తుంది. హరికృష్ణ నాగోతు రాస్తున్నారు, డ్యూ టు ఆన్లైన్ క్లాసెస్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని. సో తప్పనిసరిగా ఈ విషయం కూడా నేను చర్చించడం జరిగింది. అనేక మంది రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ యాక్సెస్ ప్రాబ్లంగా ఉన్నది. సో నేను మరి ప్రొఫెసర్స్తో డీన్స్తో మాట్లాడినప్పుడు ఒక సూచన చేశాను, మరి ప్రభుత్వంతో కూడా అదే చర్చించబోతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నదో అక్కడ కామన్ సర్వీస్ సెంటర్స్ కనుక ఉన్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ టెలికాం తరఫున దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా, మరి ఇంకా ఎక్కువే ఉన్నాయేమో, కామన్ సర్వీస్ సెంటర్స్ అని ఉంటాయి. వాటిలో గ్రామాల్లో సర్టిఫికేట్స్ ఇవ్వటం, మరి కొన్ని బిల్ పేమెంట్స్ చేయడానికి అవన్నీ పనిచేస్తాయి. వాటికి తప్పనిసరిగా యాక్సెస్ ఉంటుంది, ఇంటర్నెట్ యాక్సెస్. విద్యార్థులకు అక్కడి నుంచి యాక్సెస్ దొరికే అవకాశం ఉన్నదా? గ్రామ పంచాయతీల్లో మరి 1,00,000కు పైగా గ్రామ పంచాయతీల్లో వైఫై సదుపాయాన్ని మనం ఏర్పాటు చేసాం. మన ప్రభుత్వమే, మోడీ గారి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అంతకుముందు 100 పంచాయతీలకు కూడా లేని వెసులుబాటుని 1,00,000 కంటే ఎక్కువ పంచాయతీల్లో ఉన్నది. అక్కడ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా వైఫై సదుపాయాన్ని ఇవ్వటం జరిగింది. సో అక్కడ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీని మనం విద్యార్థులకు ఉపయోగించేలా చేయొచ్చా? సో ఇవన్నీ కూడా, అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా అనేక మంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నాకు ఈ పని చెప్పారు. ఆన్లైన్లో ఒక్కొక్కసారి నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం అయినప్పుడు మేము లెక్చర్స్ అన్నింటినీ కూడా మరి మెయిల్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లాగా తయారు చేసి వాళ్ళకి పంపిస్తున్నాము. కాబట్టి వాళ్ళు ఈమెయిల్, నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఈమెయిల్ ద్వారా దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. కొంతమంది టెలిఫోనికలీ ఎగ్జామినేషన్ నిర్వహించామని కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటే, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు చెప్పారు నాకు. అలాగే సో ఉన్న పరిస్థితుల్ని గమనించి, ఎందుకంటే మన విద్యా సంవత్సరాన్ని ఏ రకంగానైనా పూర్తి చేయాలి, ఆన్లైన్ పరీక్షలు ఏ రకంగా నిర్వహించాలి, దానికి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలకు మనం వెళ్ళి యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసే పరిస్థితి ఈ రోజున నాకైతే కనిపించడం లేదు. హాస్టల్స్ని తెరిచే అవకాశం లేదు. హాస్టల్స్ని తెరవటం అంటే కరోనాకి మనం మళ్ళీ ద్వారాలు తెరిచినట్టే. సో కాబట్టి ఈ బాధ్యత ఇదంతా తగ్గే వరకు కూడా మరి ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎలా చేయాలి, ఉన్న ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలి, ఇంటర్నెట్ యాక్సెస్ని మనం ఏ రకంగా వారికి అవైలబుల్ చేయాలి, లేని చోట్ల మరి నేను చెప్పినట్లుగా పంచాయతీల ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా సాధ్యమవుతుందా? ఇది కాకపోతే ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ రాసి ఆన్లైన్లో దాన్ని తర్వాత అప్డేట్ చేయడానికి, అప్లింక్ చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే కొంతమంది ప్రొఫెసర్లు నాతో చెప్పారు, మరి చీటింగ్ చేయొచ్చు కదా, కొంతమంది ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో చీటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పా, ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తరుణంలో కొత్తల్లోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా మనందరం కూడా ఏదో ఒక సమయంలో సర్టిఫికేట్స్ ఆథెంటికేట్ చేయడానికి గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి గతంలో పోయేవాళ్ళం. సో ప్రధాని మోదీ గారు ఏం చెప్పారు, సెల్ఫ్ సర్టిఫికేషన్ చేస్తే చాలు, నేను ప్రజల్ని, నా దేశ ప్రజల్ని ఎందుకు నేను అనుమానించాలి? సో ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తే వారే స్వయంగా సర్టిఫై చేస్తే సరిపోతుంది, దీనికి ఎవరి దగ్గరికి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పారు. సో కాబట్టి అలాగే మనం విద్యార్థులు కూడా మోసం చేస్తారు, విద్యార్థుల్ని నమ్మలేము అన్నటువంటి ధోరణి కూడా మరి కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉన్న ఇబ్బందుల రీత్యా తప్పనిసరిగా మన విద్యార్థులపై మనమే నమ్మకం పెట్టి వారిని ఈ కొత్త పద్ధతిలో మరి ఏ రకంగా పరీక్షలు రాయగలరు అన్న దాని వైపు, ఏ రకంగా వారి శిక్ష అభ్యాసాన్ని చేయగలరు అన్నది కనుక్కోవాలి తప్పితే మనం దానికి ఉన్న సమస్యల కంటే కూడా ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అన్న దానిపైన బీజేవైఎం తరఫున మనందరం కూడా ధ్యాస పెట్టాలి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇబ్బందులు ఉంటాయి. ఏ కొత్త సిస్టంలోకి ఎవరు వెళ్ళాలన్నా తప్పనిసరిగా ఇబ్బందులు ఉంటాయి. తప్పనిసరిగా దాని నుంచి అనేక మందికి అది నచ్చదు.
కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ ఈ రోజున ఇది ప్రత్యామ్నాయం మన ముందు లేదు కనుక 3-4 నెలల పాటు విద్యార్థులకు పరీక్షలు పెట్టకుండా ఉండే పరిస్థితి ఉండదు కనుక, బికాజ్ వచ్చే నెలతో ఎలా ఉంటుంది పరిస్థితి ఈరోజు చెప్పలేము. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, 2-3 నెలల వరకు కూడా అనేక యూనివర్సిటీల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి, క్యాంపస్లో నిర్వహించే పరిస్థితి ఉండకపోవచ్చు. సో కాబట్టి మనం ప్రత్యామ్నాయాన్ని స్వాగతించాలి. ప్రత్యామ్నాయాన్ని ఎలా పాసిబుల్ చేయాలి అన్న దానిపైన దృష్టి పెట్టాలి. దానిలో ఉన్న సమస్యల్ని అధిగమించేలా మనం ప్రయత్నం చేయాలి తప్పితే ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నది ఉండకూడదు. సాధ్యం కాదు అన్నది మన డిక్షనరీలో ఉండకూడదు అన్నది మీ అందరికీ ఇచ్చేటువంటి సలహా. గట్టి ప్రయత్నం చేద్దాం, ఇబ్బందులను అధిగమిద్దాం, కొత్త సిస్టంలోకి అందరం పయనించే విధంగా పయనించి కొత్త సిస్టంలో మరి వీలైనంత స్థాయి సక్సెస్ని సాధిద్దాం అన్న పాజిటివ్ స్పిరిట్తో మనందరం ముందుకెళ్ళాలి. ఇందులో అనేక మంది కామెంట్స్ చేశారు. నేను కామెంట్స్ పైకి పెద్దగా వెళ్ళను. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ సార్, థ్యాంక్ యూ. నా వంతు కృషి తప్పనిసరిగా చేశాను, చేస్తూనే ఉంటాను. ఏపీలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టండి. ఈ లాక్డౌన్ సమస్యలు, కరోనా సమస్యలు అన్నీ అయ్యాక పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలో ఆలోచిద్దాం. ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం దేశ ప్రజల్ని ఈ కరోనా బారి నుంచి కాపాడటంలో మన వంతు సామాజిక బాధ్యతని మనం ఏ రకంగా పాటిస్తాం అన్నదే మన ముందున్నది. రాజకీయాలు చేయటానికి మన ముందు చాలా సమయం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావడానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. సో మనం పూర్తిగా దానిపైన పనిచేయచ్చు. ప్రస్తుతం ప్రజలకు సేవ చేసి ప్రజలకు ఉపయోగపడేలా మనం పనిచేస్తే తప్పనిసరిగా ప్రజలు దాన్ని హర్షిస్తారు. ఆక్వా ఫార్మర్స్ని సేవ్ చేయమన్నారు. ఆక్వా ఫార్మర్స్ సమస్యల గురించి రాష్ట్రంలో అనేక చర్చలు జరిగాయి. నేను కూడా దానిలో తప్పనిసరిగా చొరవ తీసుకొని వారికి మరి కొత్త పంట కోసం, అలాగే వారికి కావాల్సినటువంటి వారికి సీడ్ మెటీరియల్ వచ్చేలాగా అనేక సమస్యలు నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. వాటిని కూడా తప్పనిసరిగా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం మరి కేంద్ర మంత్రితో, ఫిషింగ్ శాఖ మంత్రి, యానిమల్ హస్బెండరీ మంత్రి గారితో మాట్లాడి ఒక ప్రయత్నం చేస్తున్నాను. నరసరావుపేట గురించి అనేక మంది రాశారు. నరసరావుపేటలో నేను చదువుకున్న ఊరు. నాకు చాలా నా స్కూలింగ్ అంతా కూడా ఇనీషియల్ కాలేజ్ ఇయర్స్ కూడా నరసరావుపేటలోనే ఉన్నాను, 12th క్లాస్ వరకు. సో నరసరావుపేట గురించి నిన్న మీడియా మాధ్యమంలో వచ్చిన వార్తలు చూసి నిజంగా కంగారుగా ఉంది. సో తప్పనిసరిగా మన నరసరావుపేట వాస్తవ్యులందరూ కూడా పూర్తి స్థాయి బాధ్యతతో మరి పూర్తి జాగ్రత్తలు వహించి మరి ప్రభుత్వాలు చేసేటువంటి సూచనలని గమనించి మరి ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని చెప్పి మీ అందరికీ సూచన. ఒక 15 రోజులు మనం గట్టిగా అందరూ మరి కోఆపరేట్ చేస్తే, ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఈ సమస్యని అధిగమించే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే గట్టి స్థైర్యంతో, ఎందుకంటే ఒక చిన్న పట్టణంలో 100కు పైగా కేసులు రావటం నిజంగా షాకింగ్. ఇప్పటి వరకు పెద్ద పెద్ద నగరాల చర్చల్లోకి వచ్చాయి, కానీ చిన్న పట్టణం అయినటువంటి ఒక్క నరసరావుపేటలో 100 కేసులు రావటం అన్నది ఆశ్చర్యకరం. నరసరావుపేట రాష్ట్ర వ్యాప్తంగా పేరు మారుమోగిపోవాలని అనుకునేవాడిని నేను, కానీ అది కరోనా విషయంలో మాత్రం కాదు. అది మంచి విషయాల్లో అయితే బాగుండేది. ఈ కరోనా విషయంలో ఇంత నరసరావుపేటలో వ్యాప్తి చెందటం అందరం చింతించాల్సినటువంటి విషయం. ఆ నరసరావుపేట వాస్తవ్యులందరూ జాగ్రత్త వహించాలి అని మీ అందరికీ నా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ రాజకీయ వైసీపీ నాయకులపైన చర్యలు తీసుకోవాలి లాక్డౌన్ రూల్స్ని అధిగమించినప్పుడు అని చెప్పారు. చూడండి, ఇది ఎవరైనా కరోనా అన్నది నేను ముందు చెప్పినట్టుగా అది పార్టీలను చూసి, కులాలని, మతాలని చూసి రాదు. అది ఎవరు అజాగ్రత్తగా ఉన్నా వారికి వ్యాధి సోకే అవకాశం ఉన్నది. సో కాబట్టి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము దీనికి అతీతులమని అనుకుంటే మరి ఇది కాదు. ఇదేమి రెడ్ లైట్ పెట్టుకొని మరి అందరూ తమ పవర్ని చూపించేటువంటి విషయం కాదు ఇది. లాక్డౌన్ సమయంలో మనం తిరుగుతున్నామంటే అదేదో మనకున్నటువంటి వివిఐపి స్టేటస్ అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు మాత్రమే. సో కాబట్టి అందరూ గ్రహించి బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్పితే ఇక విధుల్లో ఉన్నవారు ఎవరైతే పోలీసులు కానివ్వండి, ఇతర
పాత్రికేయ మిత్రులు కానివ్వండి, సంఘ సేవకులు కానివ్వండి, పరిశుభ్ర రంగానికి చెందినటువంటి కార్మికులు కానివ్వండి, వీరందరూ వారి పనులు వారి విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. వారికి తప్పదు. అండ్ వారు మన పట్ల ఒక సేవాభావంతో చేస్తున్నారు. వారి ఉద్యోగ నిర్వహణని, మరి వారి ప్రాణాలని, వారి ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి చేస్తున్నారు. సో కాబట్టి వారికి కూడా మనం ఇబ్బంది కలిగించకుండా మనం చేసేటువంటి చర్యల వలన వారికి కూడా మరి వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నది. అనేక నగరాల్లో, నర్సరావుపేటకే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా చూస్తున్నాము. కొంతమంది పోలీసులు కూడా వ్యాధిగ్రస్తులైన సందర్భాలు అనేక ఉన్నాయి. సో కాబట్టి దయచేసి అందరూ బాధ్యతతో పనిచేస్తే, అటు రాజకీయ నాయకులకంటూ ప్రత్యేకమైనటువంటి మరి పవర్స్ కానివ్వండి, వారికి వ్యాధి నిరోధక శక్తి రాజకీయ నాయకులకి ఎక్కువగా ఉందంటే తప్పదు. అది తప్పు. అందరికీ ఒకటే, సమానమే. మన అలవాట్లని బట్టి ఉంటుంది, కానీ వ్యాధి నిరోధక శక్తి మనకున్నటువంటి పదవి హోదాని బట్టి ఉండదు. సో కాబట్టి దయచేసి అందరూ నిబద్ధతతో పనిచేస్తే దీన్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. गुड इवनिंग सर. अच्छा, संतोष सोलारपुरकर फ्रॉम बीजेपी मीडिया काशी क्षेत्र. नमस्कार संतोष जी. आज मैं हमारे आंध्र प्रदेश के बीजेवाईएम के भाई बहनों से चर्चा में शामिल हूँ. तो हम उत्तर भारत के या खासकर उत्तर प्रदेश के वाराणसी क्षेत्र के लोगों के साथ में किसी और संदर्भ में आपके साथ अलग चर्चा करूँगा. आज के लिए मैं ज़्यादा अपनी भाषा में बोल रहा हूँ, तो इसलिए मुझे थोड़ा आज के लिए माफ़ कीजिए. నల్లూరి సీతారాం రాస్తున్నారు, సార్ సింగిల్గా ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయి వారి సొంత ఊరికి రావడానికి ఆన్లైన్ పాసులు కల్పిస్తామని కిషన్ రెడ్డి గారు తెలిపారు. అది తొందరగా ఇంప్లిమెంట్ అయ్యేలా సూచించండి. అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఎవరెవరు వెనక్కి వెళ్ళాలో, ఎవరెవరు ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి స్ట్రక్ అయ్యారో, స్ట్రాండెడ్ అయ్యారో వారందరూ వెళ్ళటానికి మార్గాలు సుగమం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను, మన తెలుగు రాష్ట్రాలు కనుక వారు కూడా మరి స్పెషల్ నెంబర్స్ని ప్రకటించడం జరిగింది. మరి ఈ కాల్ సెంటర్కి దేనికి ఫోన్ చేసి మనం ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలో చెప్పారు. సో దానిలో సమాచారం ఇస్తే తప్పనిసరిగా మరి వితిన్ లిమిటెడ్ పీరియడ్ 1-2-3 రోజుల లోపల వారు స్పందిస్తారు. లేకపోతే అటువంటి సమాచారం ఎందుకంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్క కేసుని మనం తీసుకువెళ్ళటం కష్టం అవుతుంది. నేను ఎక్కడైతే అనేక మంది పెద్ద గ్రూపులుగా ఇరుక్కుపోయారో అటువంటి వారి సమాచారాన్ని దాదాపుగా 1500 మందికి పైగా నిన్న ఈ రోజులో వారికి అనుమతులు వచ్చేలాగా ప్రయత్నం చేయటం జరిగింది. కానీ ఎవరూ ప్రయత్నం చేయక్కర్లా. వారి కాల్ సెంటర్లో ఈ సమాచారం ఇస్తే మరి సరైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా ఆ రకంగా ప్రయత్నం చేయండి. కనపర్తి గిరిజా శ్రీనివాస్ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు. గుడ్. సురేష్ వడియారా, నేషనల్ షెడ్యూల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఈ రాష్ట్రంలో దుర్వినియోగం అవుతున్నాయి. సో నేషనల్ షెడ్యూల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది గత ప్రభుత్వంలో కూడా మన రాష్ట్రంలో దాన్ని వేరు కార్యక్రమాలకి, వారికి ఇతర పనులకి మరి అనేక పథకాల పేరిట ఈ నిధుల్ని వాడటం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎన్ఎస్సి షెడ్యూల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల్ని మరి ప్రభుత్వ పథకాలకి వాడింది అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అమ్మఒడి కార్యక్రమంలో దళిత కుటుంబాలకు ఇచ్చినటువంటి నిధుల్లో ఈ ఫండ్స్ని కూడా కొంతమంది వాడారని చెప్పారు. దానికి సంబంధించి ఏదైనా వివరాలు ఉంటే తప్పకుండా అందజేయండి. కాకపోతే ఈ సమయంలో కాదు, కరోనా బారి నుంచి అందరం బయటపడ్డాక మరి అటువంటి సమస్యలు ఉంటే వాటి గురించి ప్రస్తావించి మరి వారికి న్యాయం జరిగేలాగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జిఎల్ఎన్ శర్మ, ప్రొవైడ్ ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ టు జూమ్ యాప్. జూమ్ కాదండి, మేమైతే గత నెల రోజుల్లో నిజంగా చెప్పాలంటే జీవితంలో ఏ సమయంలోనూ కూడా అన్ని రకాల వీడియో కాన్ఫరెన్సెస్ చేయవలసిన అవసరం ఎప్పుడూ రాలేదు. సో కానీ వచ్చిన గత నెలలో అయితే అనేక ప్లాట్ఫామ్స్లో స్కైప్ ఫర్ బిజినెస్ అనే ప్లాట్ఫామ్లో కానివ్వండి, జూమ్ యాప్లో కానివ్వండి, అలాగే ఇంకా నేను చెప్తాను, మేము అన్ని పథకాల్లో అనేక ట్రై చేసాం మేము. అలాగే గో టు మీటింగ్ అనేది కానివ్వండి,
టీమ్స్ అనేటువంటిది కానివ్వండి, వెబెక్స్ కానివ్వండి, ఇటువంటి కనీసం ఒక 7-8 వేరు ప్లాట్ఫామ్స్లో వచ్చి గత నెల రోజుల్లో మేము వీడియో కాన్ఫరెన్సెస్ నిర్వహించడం జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక 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 అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. అనుకోని పరిస్థితుల్లో ఫేస్ టు ఫేస్ ఎవరిని కలిసే అవకాశం లేదు కనుక ఇది చేయటం జరిగింది. ఈరోజు కార్మిక దినోత్సవం. కె విశ్వతేజ చెప్తున్నారు, ఎందుకు మీరు మేమెవరం వ్యతిరేకించడం లేదు, మే డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేయటం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు చేసేటువంటి సేవల్ని, వారు మనందరి తరఫున చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి గుర్తించి అందరం కూడా ఇవాళ వారిని స్మరించుకోవటం జరుగుతోంది. వారికి మేలు జరగాలని చెప్పి అన్ని స్థాయిల్లో ప్రభుత్వం పనిచేయటం కూడా జరుగుతోంది. సో ఈరోజు మరి అడిగిన కొన్ని ప్రశ్నల కన్నా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే కొంతమంది ఫిష్ ధర తగ్గిపోయింది, దాని కొంత ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ ఆక్వా ఫామ్ అని చెప్పారు. ఆక్వా రంగానికి సంబంధించినటువంటిదే కాదు, రైతు రంగానికి, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా కొంతమందికి సరైనటువంటి ఉత్పత్తి ధరలు రానటువంటి పరిస్థితిని మనం చూసాము. వారికి తప్పనిసరిగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వారికి కొంత మేలు జరిగేలా ప్రయత్నం చేస్తున్నాయి. సో దాదాపుగా ప్రధానంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు పీపీఏ కిట్స్ ఆర్థిక సహాయం ఎంత చేసింది. పీపీఏ కిట్స్ గురించి కూడా అనేక అపోహలు కలుగజేయటం జరిగింది. ఈ దేశంలో కరోనా రాకముందు అసలు పీపీఈ కిట్స్ అనేవి భారతదేశంలో తయారయ్యేవి కాదు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్ టెక్స్టైల్స్ అనే కేటగిరీ కిందకు వస్తాయి. టెక్నికల్ టెక్స్టైల్స్ ప్రొడక్షన్ని దేశంలో పెంపొందించాలి, దానికి ఊతమివ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం బడ్జెట్లోనే ఒక ప్రధానమైనటువంటి దానికి ఒక కొత్త మిషన్ని, టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అని ప్రారంభించడం జరిగింది. పీపీఈ కిట్స్ ఈ రోజున కొన్ని వందల కంపెనీలు ఈ రోజున దేశంలో పీపీఈ కిట్స్ని తయారు చేస్తున్నాయి. దాదాపుగా రోజుకు 1,00,000కు పైగా పీపీఈ కిట్స్ తయారవుతున్నాయి. ఎక్కడా కొరత లేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కావలసిన మేరకి వీటిని సదుపాయం చేయటం జరుగుతోంది. సో కాబట్టి కొంతమంది కావాలని చెప్పి అపోహ క్రియేట్ చేస్తున్నారు తప్పితే వాస్తవానికి పీపీఈ కిట్స్కు సంబంధించి ఎటువంటి షార్టేజ్ కూడా ఈ దేశంలో లేదు. గుజరాత్ నుంచి కూలీలను తీసుకువచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? గుజరాత్ నుంచి దాదాపుగా 5,000 మంది మత్స్యకారులని మరి రాష్ట్రానికి తరలించడం జరిగింది. కొంతమంది ఈరోజు ఉదయానికి చేరారు రాష్ట్రానికి, కొంతమంది రేపటికి చేరతారేమో. సో కాకపోతే దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి చేస్తే అయిన నిర్ణయం ఇది. ఎందుకంటే రాష్ట్రాల ఇంటర్ స్టేట్ ట్రావెల్, రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ట్రావెల్కి నిబంధనలు, వాటిపైన ఆంక్షలు ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరి వారిని తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అంతకు ముందుగానే మేము కూడా అనేక మంది అక్కడ గుజరాత్ ప్రభుత్వంతో కానీ వారితో కానీ మాట్లాడటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరి కేంద్ర మంత్రులతోనూ, కేంద్ర ప్రభుత్వం నుంచి మరి అలాగే గుజరాత్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి అందరూ కలిస్తే అది జరిగింది. ఏ ఒక్కరూ అనుకుంటే జరిగే పని కాదు. సో తప్పనిసరిగా ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు గుజరాత్ ప్రభుత్వం అందరూ తమ వంతు కృషి చేసి తమ వంతు పాత్ర పోషించారు కనుకే అది సాధ్యమైంది. ఈ కరోనా సమయంలో దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా మరి అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నది, ఆ పార్టీ మనకు అనుకూలమా ప్రతికూలమా అన్నటువంటి ఆలోచనలు ఎక్కడ చేయకుండా అందరూ కలిసి ప్రజాక్షేమాన్ని కోరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని వారికి ఊరట కలిగించడానికి, వారికి ఇబ్బందుల్ని తొలగించడానికి కలిసి పనిచేశాయి. సో కాబట్టి ఇది వీరు చేశారు వారు చేశారు అంటాం కంటే ప్రభుత్వాలన్నీ కలిసి చేశాయి అని చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది. లేకపోతే సమిష్టి కృషి లేకుండా ఇది సాధ్యం కాదు. శ్రీనివాసరావు కొక్కెర, రేషన్ రైస్ చాలామంది పబ్లిక్ బిజినెస్ చేసుకుంటున్నారు, డీలర్స్ వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో చూడండి, దయచేసి ఇట్లాంటి సమాచారం ఎవరి దగ్గర ఉన్నా కూడా మరి
ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఆహార సదుపాయం ఉండాలని చెప్పి, ఎటువంటి ఇబ్బందులు వారికి కలగకూడదని చెప్పి మరి ఉచితంగా మరి రైస్ని ఇస్తుంటే, 5 కిలోల రైస్ ప్రతి వ్యక్తికి, అంటే కుటుంబంలో 5గురు ఉంటే 25 కిలోల రైస్ నెలకి అట్లా 3 నెలల పాటు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మరి దాన్ని కూడా ఎవరన్నా దారి కనుక మరలిస్తుంటే అది నిజంగా అమానుషం. అటువంటి తప్పులు ఎవరైనా చేస్తుంటే ఎక్కడ ఇటువంటి విషయాలు మీ పరిధిలో వచ్చినా తప్పనిసరిగా తెలియచేయండి. వాటిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలాగా అటువంటి వ్యాపారులు, దళారులు ఎవరైనా కష్ట సమయంలో వ్యాపారాలు చేసుకుంటుంటే వారిపైన స్పెషల్గా కేసెస్ బుక్ చేసేలాగా మనం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి అటువంటి సమాచారం ఎక్కడున్నా కూడా మరి మన పార్టీ దృష్టికి, బీజేవైఎం దృష్టికి, పార్టీ దృష్టికి, మా దృష్టికి తప్పనిసరిగా తీసుకురండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారా? అయితే వారు ఎక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఉంటుంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే మొత్తం ఏదైతే ఉన్నదో అది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచే అధికంగా ఖర్చు చేయడం జరుగుతోంది. మీరు చూస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయం చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే మరి విజృంభిస్తుందో కరోనా, రాష్ట్ర ప్రభుత్వాలు మరి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నాయో అక్కడికి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచే మరి పశ్చిమ బెంగాల్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి బృందాలు వెళ్ళాయి. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వెళ్ళిన బృందాలే అవన్నీ. అలాగే మన రాష్ట్రంలో ఎటువంటి టెస్టులు నిర్వహించాలి, టెస్టులు ఏ రకంగా నిర్వహించాలి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక టెస్టింగ్ సెంటర్ కూడా గతంలో లేదు. దేశంలో మొత్తంలో కూడా కరోనా ప్రారంభమైనప్పుడు కేవలం ఒక టెస్టింగ్ సెంటర్ మాత్రమే పూణేలో ఉన్నది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. అట్లాంటిది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మరి ఈ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని ఎలా సెటప్ చేయగలిగారు? అది కేంద్ర ICMR కానివ్వండి, అవన్నీ కూడా డిజాస్టర్కి సంబంధించి ఏ శాఖకు సంబంధించిన విపత్తు అయితే వారి పార్టిసిపేషన్ ఉంటుంది. ఇది హెల్త్ ఎమర్జెన్సీ కనుక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, మినిస్ట్రీకి సంబంధించిన వారు, ICMR వారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారందరూ కూడా చురుగ్గా పాల్గొన్నారు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ చాలా ప్రధాన పాత్ర పోషించింది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్థాయి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి అందింది. అటువంటి మార్గదర్శకాలు కేంద్రం చేయటం, రాష్ట్రాలు అనుసరించటం, దాని ద్వారానే మనం చాలా వరకు కరోనాని నివారించగలిగాం. అలాగే రాష్ట్రాల్లో క్వారంటైన్ సెంటర్స్ అంటే ఎలా ఉండాలి, ఈ సూచనలన్నీ ఎవరు తయారు చేశారు, గైడ్లైన్స్ ఎవరు తయారు చేశారు, క్వారంటైన్ సెంటర్లో ఎలా ఉండాలి, ఎటువంటి ప్రాంతాల్లో పెట్టాలి, ఎన్ని రోజులు ఉంచాలి, హోమ్ క్వారంటైన్ అంటే ఏమిటి, విదేశాల నుంచి వచ్చిన వారికి ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలి, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్, ఈ గైడ్లైన్స్ అన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క పద్ధతులను అవలంబించి వారు చేసినటువంటి సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సో ఈ రకంగా ఈ మధ్య బడాబాబులకు బ్యాంకు రుణాలు రద్దు అని రూమరు, ఒక నింద మన పైన వేయటం జరుగుతోంది. మన ప్రభుత్వం వచ్చాక, గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు 6 సంవత్సరాల్లో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్యాంకులు ఎంత రుణాలు ఇచ్చాయో 1951 నుంచి 2009 సంవత్సరం వరకు ఎంత మొత్తం రుణాలు బ్యాంకులు ఇచ్చాయో దాదాపు 16 లక్షల కోట్లు అనుకుంటాను. అంతకు రెట్టింపు అమౌంట్ని 32 లక్షల కోట్లని బ్యాంకు రుణాల కింద కేవలం 6 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే అదేదో మరి ఎకానమీని ముందుకు నెట్టడం కోసం మేము ఎక్కువగా ఈ లోన్స్ ఇచ్చామని చెప్పారు. కానీ వాస్తవానికి దాని వెనకాల కాంగ్రెస్ చేసినటువంటి పెద్ద స్కామ్స్ రచన ఉన్నది. అందుకే మీకు విజయమాల్యాకు రుణాలు ఎవరిచ్చారు? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ₹1 ఇవ్వాల, అంతా కూడా యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందే. సో యూపీఏ ప్రభుత్వం ఇస్తే దాన్ని యూపీఏ ప్రభుత్వమే అసలు ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి రుణాలకి ఎటువంటి గ్యారంటీ లేకుండా మరి అడ్డగోలుగా రుణాలు ఇచ్చి
ప్రభుత్వాల ప్రధానమంత్రి, ఆఖరికి ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి ఇన్వాల్వ్ అయ్యి రుణాలు ఇప్పిస్తే మరి వారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మనపై ఆరోపణలు చేయటం నిజంగా హాస్యాస్పదం. మొన్న పత్రికల్లో ఒక వార్త వచ్చింది, మరి బ్యాంకులు 67,000 కోట్ల రూపాయలు మరి కట్టనటువంటి వారికి మాఫీ చేశారని. ఇది పూర్తిగా అవాస్తవం. మాఫీ చేయటం అంటే వారు కట్టక్కర్లేదు అని అర్థం కాదు. అది కావాలని చెప్పి అనేక పార్టీలు మనపై తప్పుడు ఆరోపణ చేస్తాయి. బ్యాంకులకి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి ఆర్బీఐ నుంచి. ఏవైతే లోన్స్ సర్టెన్ పీరియడ్ లోపల వాటి రీపేమెంట్ జరగదో వాటిని టెక్నికల్ రైట్ ఆఫ్ అంటారు. టెక్నికల్ రైట్ ఆఫ్ అంటే వాటిని వసూలు చేయవలసిన రుణాలుగా బ్యాలెన్స్ షీట్లో చూపించటం కుదరదు. కానీ అందులో ఒక్క రూపాయిని కూడా వదిలేది లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర బ్యాంకులు కానీ, నేషనలైజ్ బ్యాంక్స్ కానివ్వండి, వాటి రుణాలని వసూలు చేయటానికి పూర్తి తరహా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, వసూలు కూడా చేస్తాయి. విజయ్ మాల్యా ఎవరికీ ఒక్క రూపాయి వెసులుబాటు కల్పించలేదు. టెక్నికల్ రైట్ ఆఫ్ ఏదైతే బ్యాంకింగ్ అది వారి యొక్క ఫైనాన్షియల్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఆర్బీఐకి దానికి అనుగుణంగా చేశారు తప్పితే ఇదేమీ రుణమాఫీ కానే కాదు. ఇది పూర్తిగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వెళ్ళే సమయానికి కేవలం 2 లక్షల కోట్లే ఎన్పిఎస్ ఉన్నాయి, మీ ప్రభుత్వం వచ్చాక మరి అది 9 లక్షల కోట్లు అయ్యింది అన్నారు. ఇదంతా పూర్తి పచ్చి అబద్ధం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ఎన్పిఎస్ ఉన్నాయో, నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కావాలని చెప్పి మరి ఆ ఎన్పిఎస్గా చూపించకుండా బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ని తప్పు చేసి వాటిని అన్నింటికి సున్నం కొట్టి ఒక రకంగా వాటిని మ్యానిపులేట్ చేసి తక్కువగా చూపించారు. మన ప్రభుత్వం వచ్చాక వాస్తవ స్థితి బ్యాంకుల్లో ఏముందో దాన్ని ఆర్బీఐ గైడ్లైన్స్కు అనుగుణంగా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ని తయారు చేయమని మనం ఆదేశాలు ఇచ్చాము. అందుకే ఎన్పిఎస్ పెరిగాయి. అంతేగాని వాస్తవానికి అవి మన ప్రభుత్వంలో ఎన్పిఎస్ కాల, అవి గత ప్రభుత్వంలోనే అవ్వవలసినవి. వాటిని కావాలని చెప్పి వాటిని ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ షీట్స్ని విండో డ్రెస్సింగ్ అంటారు, ఆ రకంగా వాటికి సున్నం కొట్టే ప్రయత్నం చేశారు తప్పితే అది వాస్తవం కాదు. సో కాబట్టి ఈ ప్రశ్న అడిగినటువంటి శ్రీనివాస్ గుప్తా, దేవిశెట్టి, అలాగే అనేక మంది ముందు కూడా ప్రశ్నలు అడిగిన వారు, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మరి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. మరి దాదాపుగా ఇప్పటికే 45 నిమిషాలు దాదాపుగా అయినట్లుగా ఉన్నది. మనం 4:30కి ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా 5:30 అయింది. సో ఖచ్చితంగా 45 నిమిషాలు అయింది. సో ఈరోజు ఈ చాట్లో నాతో కలిసినటువంటి మీ అందరికి కూడా మరి నాకు తెలిసిన అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేశాను. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మరి ప్రజల అభీష్టాన్ని, ప్రజల యొక్క మద్దతుని మనందరం పొందగలిగాము. మరి అలాగే మన జాతీయ నాయకత్వం జేపీ నడ్డా గారు మనకి ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేశాము. ఫీడ్ ద నీడీ, మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదవారికి ఆహార సదుపాయం లేని వారికి మరి ఆహారాన్ని అందించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల్లో నిర్వహించింది. అందులో ఆంధ్రప్రదేశ్ చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పి మన జాతీయ నాయకత్వం దగ్గర కూడా రిపోర్ట్ ఉన్నది. అందులో యువ మోర్చా చాలా ప్రధాన పాత్ర పోషించింది. సో అలాగే పిఎం కేర్స్ ఫండ్కి నిధులు సమీకరించడంలో కూడా మనం చాలా మంచి, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా మనం ఇంతవరకు అవతరించినప్పటికీ కూడా ఈరోజు ప్రజల మనసుల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి పట్ల మరి భారతీయ జనతా పార్టీ పట్ల ఒక మంచి సద్భావన అన్నది కలిగింది. అందుకే ప్రధాని మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జనతా కర్ఫ్యూలో పార్టిసిపేట్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అందరూ కూడా క్యాండిల్స్ని, దీపాలని వెలిగించి మరి ఈ కరోనా సమయంలో ఉన్నటువంటి డార్క్నెస్ని, చీకటిని తొలగించడానికి అందరూ దీపాలు వెలిగించండి అని ప్రధాని అందరికీ పిలుపునిస్తే దేశ ప్రజలతో అందరూ ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాలతో సహా అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. సో మన నాయకుడి పట్ల, దేశ ప్రధాని పట్ల ప్రజల్లో ఈరోజు ఉన్నటువంటి ఒక మంచి దృక్పథాన్ని దాన్ని మనం అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా స్థానికంగా ఆయన చెప్పిన మంచి పనులు చేసి
మన జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మనకిచ్చినటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ మనందరం ఒక ఒక మిగతా పార్టీల ద్వారా లాగా కాదు. భారతీయ జనతా పార్టీ అంటే భారత్ జనతా సేవ చేసే పార్టీ కింద మనం గుర్తింపు పొందడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ఇంకా కొద్ది రోజుల పాటు లాక్డౌన్ కొనసాగినప్పటికీ లేదా అనేక నిబంధనలు కొనసాగినప్పటికీ కూడా అనేక వర్గాల ప్రజలకి మన చేయూత చాలా అవసరం. ఆ చేయూతని ఇవ్వటానికి మనందరం కూడా రాజకీయాలని పక్కన పెట్టి వారి సేవాభావంతో వారి ఇబ్బందులను తొలగించడానికి మనందరం కలిసి పనిచేద్దాం. మీరందరూ ఈరోజు ఈ బీజేవైఎం ఫేస్బుక్ లైవ్ ద్వారా జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా అటువంటి స్ఫూర్తితో మనందరం కలిసి పనిచేయాలి అని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేవైఎంకి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు రోజు నిర్వహిస్తూ మరి కార్యకర్తల్లో ప్రజల్లో అవగాహన కలిగించే మేరకు ప్రయత్నం చేస్తున్నందుకు బీజేవైఎంకు, ఆంధ్రప్రదేశ్ శాఖకు, తమ్ముడు రమేష్ నాయుడుకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.